మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 35 నుంచి 40 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరీ ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే సిరిసిల్లలో నక్కిగా 28 మంది నేత కార్మికులు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు 100% కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లనే, కక్షపూరిత చర్యల వల్లనే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు మంత్రి అయిన తర్వాత కక్షగట్టి నేత పరిశ్రమను కుప్పగూలిస్తే ఉపాధి కరువై నేత కార్మికులు 28 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు మీరు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇచ్చిండ్లా? మరో నేత కార్మికులు చనిపోకుండా అక్కడ వ్యవస్థను ఏం చేసిండ్రు? ఇప్పుడు గత ప్రభుత్వం నాసి రకం ఇచ్చిందా, ఏదో రకం ఇచ్చింది, ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ నేత కార్మికులకు 10 నెలలు పని దొరికింది. మీరు వచ్చి బతుకమ్మ కాదు ఇందిరా మహిళా శక్తి సీర్ అన్నారు. తెలంగాణ సంస్కృతి అయిన బంగారములో బతుకమ్మ పేరు పెట్టుకొని ఇందిరా మహిళా శక్తి సీరియల్ అన్నారు. అవి కూడా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే ఇందిరమ్మ పేరు పెట్టుకొని కూడా మోసం చేసింది మీరు. ఇప్పుడు వాళ్ళు అదే పని చేసుకొని వారి జీవితాంతం అదే పని చేసుకొని బతికేవాళ్ళు, ఇంకో పని వాళ్ళకి తెలియదు. ఏకైకని మీరు రాగానే ప్రభుత్వం రాగా నేత పరిస్థితి మీద ఫంటల్లో మనకు దెబ్బ కొడితే బక్కపలస జీవులు బతకలేక చచ్చిపోయేది. చచ్చిపోయిన తర్వాత కనీసం కనికరం కూడా చూపించలేదు మీరు. వారికి నష్టపరిహారం ఇవ్వలేదు, ఆ నేత పరిశ్రమ యథావిధిగా ప్రారంభించలేదు. ఇక రేపు 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 అనుకుంటే 15 నెలలు గడిచిపోయాయి. ఇది అయిపోయింది. మొన్న సభలో చెప్పిండ్రు 371 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఆ 371 కోట్లు చేనేతల సంక్షేమం కోసం ఏ విధంగా కేటాయిస్తారు? 33 కోట్ల రుణమాఫీ అన్నారు. ఎందులోనే ఉంటాయి అవన్నీ? ఇప్పుడు గత ప్రభుత్వము నాసి రకం ఇచ్చింది, మేము నాణ్యమైన చీరలు ఇస్తాం అన్నప్పుడు దాదాపు 600-700 బడ్జెట్ కేటాయించాలి చేనేతల కోసం. కేవలం చీరల కోసమే, మళ్ళా టిట్టు వివిధ సంక్షేమాల కోసం కాదు. అంటే ఇది కూడా పెద్ద మోసమే. మంత్రి గారు గవర్నీ కాదు, చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించండి, యథావిధిగా నేత పరిశ్రమ ప్రారంభించండి. ఇది ఇయ్యరని చెప్తున్నా. దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా ఉన్నాయి మంత్రి గారు.